చికెన్ మసాలా. టీ20 ప్రపంచ కప్ లో భారత్ చేతిలో ఘోర ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్లో ఇప్పుడు ప్రకంపనలు మొదలయ్యాయి. పూర్తిగా పాకిస్తాన్ క్రికెటర్లనే పక్కకు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తిట్టదండకం, మాజీ క్రికెటర్ల నుంచి వస్తున్నటువంటి విమర్శలు, ఆ తర్వాత ఇప్పుడు ఆ టీంలోనే చాలా మందిని బయటికి పంపించేటువంటి పరిణామం ఏర్పడింది. టీం ప్రదర్శన పైన మేనేజ్మెంట్ ఆగ్రహంతో ఉన్నట్టుగా పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. ఓటమి తర్వాత అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. సీనియర్ ఆటగాళ్లైన బాబర్, షాహీన్ అఫ్రీది పైన ఇప్పుడు వేటు వేయనున్నట్టుగా తెలుస్తుంది. వారి స్థానాలలో సల్మాన్ మీర్జా, నజీం, ఫకర్, ఖవాజా పేర్లను నమీబియాతో మ్యాచ్కు పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే చూడండి, అప్పటికే షాహీన్ అఫ్రీది కూడా చెప్పడం జరిగింది. షాహిద్ అఫ్రీది మాజీ క్రికెటర్, పాకిస్తాన్ స్టార్ క్రికెటర్. అతను కూడా తన సొంత అల్లుడైనప్పటికీ కూడా షాహీన్ అఫ్రీది బౌలర్. అతని పక్కన పెట్టేసేయాలి ఇమీడియట్లీ. తనకు బౌలింగ్లో పసపోయింది. ఆ బాబర్ ఆజామ్ను కూడా పక్కన పెట్టేసేయాలి, షాదాబ్ ఖాన్ను కూడా పక్కన పెట్టేసేయాలి, ఇమ్మీడియట్గా పెట్టేసేయాలి, యువరక్తానికి అవకాశం ఇవ్వాలి, వారితోనే ముందుకు తీసుకువెళ్ళాలంటూ కూడా క్లియర్గా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చెప్పారు. మిగతా సీనియర్లందరూ కూడా అదే చెప్పారు. ఎందుకంటే వీరు ఒకప్పుడు స్టార్గా వెలిగినటువంటి ప్లేయర్లు. బాబర్ ఆజమ్ అయితే విరాట్ కోహ్లీ తర్వాత అంత పెద్ద తోప్ ప్లేయర్ అని చెప్పేసి కొద్ది కాలంలోనే ప్రశంసలు, రకరకాల అది ఎత్తేసారు, మొత్తం కిరీటం పెట్టేశారు. ఆ కిరీటం కూలిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ తర్వాత షాహిద్ అఫ్రీది అసలు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్, చాలా ఫాస్ట్ వేస్తాడు, అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు, నెంబర్ 1 బౌలర్. షాహీన్ అఫ్రీదిని ఎదుర్కోవడం ఎవరి తరం కాదు అంటూ ప్రగల్భాలు పలికింది పాకిస్తాన్. విరాట్ కోహ్లీ 2-3 సిక్స్లు వరుసగా బాధేసరికి చుక్కలు కనపడి ఆ 2-3 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి అసలు పూర్తిగా ఫామ్ కోల్పోయాడు షాహిద్ అఫ్రీది. అసలు తన బౌలింగ్లో సిక్స్లు కొట్టడమే కష్టం, ఎవరు సిక్స్లు కొట్టలేరని అహంభావంతో ఉన్నటువంటి షాహిద్ అఫ్రీది అంతకుముందు మొత్తం ఆయన కెరీర్లోనే విరాట్ కోహ్లీతో ఆ రోజు మ్యాచ్ ఆడడం కంటే ముందు ఓవరాల్గా 4-5 సిక్స్లో ఉంటే ఆ ఒక్క మ్యాచ్లోనే 2-3 కొట్టేశాడు. దాంతో తన కాన్ఫిడెన్స్ పోయి, తన అహంకారం దిగేసి మొత్తానికి పడిపోయి ఇంతవరకు సెట్ అవ్వట్లేదు షాహిద్ అఫ్రీది. బౌలింగ్లో పసపోయింది. మొన్న వేసిన బౌలింగ్లో కూడా పిచ్చి కొట్టుడు కొట్టాడు, ఈశాన్ కిషన్ కొట్టాడు, చివరిలో మనోడు కూడా కొట్టాడు. ఇక షాదాబ్ ఖాన్ ఆల్రౌండర్ను తీసుకుంటారు, తనను అటు బౌలింగ్లో లేదు, అటు బ్యాటింగ్లో లేదు. పూర్తిగా 3 ప్లేయర్లు బడిన పడిపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్లో. ఎందుకంటే ఒక మ్యాచ్ కాకపోతే ఒక మ్యాచ్లోనే రాణించాలి కదా, ఒక మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్లోనే ఆ యొక్క పర్ఫార్మెన్స్ చూపించాలి కదా. 11 మంది ప్లేయర్లలో టీంలలో 3 మొత్తం పనికి రాకుండా పోతే, అంటే రెగ్యులర్గా 8 మందితో ఆడుతున్నట్టే వారు మ్యాచ్. 8 మందితో ఆడే బదులు ఇంకా మిగిలిన వాళ్ళని తీసుకుంటే 11 మందితో ఆడొచ్చు కదా అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు సీనియర్లు చెప్తున్నారు. అందుకని ఇప్పుడు కొత్త రక్తాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను పాకిస్తాన్ క్రికెటర్లు. వీరు 3 కాదు, ఇప్పుడు ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత పూర్తిగా ప్రక్షాళన చాలాసార్లు ప్రక్షాళన చేశారు. కొన్నిసార్లు ఆర్మీ కూడా ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి. ఇదేందో ప్రపంచంలో ఎక్కడ జరగదు, ఏ క్రికెట్లో జరిగినటువంటి వింతలన్నీ పాకిస్తాన్ క్రికెట్లోనే జరుగుతాయి. ఆ మధ్యలో లాస్ట్ వరల్డ్ కప్కు ఏదో ఆసియా కప్ ముందు అనుకుంటా మొత్తం ఆర్మీనే ట్రైనింగ్ చేస్తుంది వీళ్ళని. మరి యుద్ధానికి పోతున్నారో లేకుంటే ఎవరైనా కొట్టడానికి పోతున్నారో తెలియదు, కానీ క్రికెట్ క్యాంపులు ఉంటాయి, క్రికెట్ కోచ్లు ఉంటారు, క్రికెట్ సీనియర్స్ ఉంటారు, దానికి ఫిజియోస్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు ట్రైన్ చేస్తారు. వాళ్ళు కాదంటే ఆర్మీ చేస్తుందంటే వీళ్ళేందో మరి బార్డర్లో సైన్యం సెక్యూరిటీకి పోయినారేమో. అందుకనే ఏదైతే రాంగ్ ట్రాక్లో పోతున్నారో అసలు ట్రాక్ మిస్ అయినారు. ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ అంటే, ఇండియా పాకిస్తాన్ ఆడుతుందంటే గెలుపోవటంలో సమానంగా ఉండేటివి, చింపుకునేటోళ్ళు బట్టలు. ఒక మ్యాచ్ అది గెలిస్తే ఒక మ్యాచ్ ఇది ఇలా. ఇంజమాముల్ హక్ కానీ, షోయబ్ అఖ్తర్ ఉన్నప్పుడు కానీ, వసీం అక్రమ్ ఉన్నప్పుడు కానీ, ఇమాముల్ హక్ ఉన్నప్పుడు కానీ, వాళ్ళు ఉన్నప్పుడు టఫ్ ఫైట్ ఉండేది, వాళ్ళు చివరి వరకు పోరాడేది. సచిన్ టెండూల్కర్, గంగూలీ, ద్రావిడ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు చాలా 50-50 రేషియో ఉండేది, బాగుండేది ఫైట్ ట్రై సిరీస్ జరిగేటప్పుడు. రాను రాను మొత్తం పాకిస్తాన్కి ఏమైందంటే ఆట మీద కాన్సన్ట్రేషన్ తక్కువ పెట్టి మిగతా వ్యాపారాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టింది. రాజకీయ కామెంట్లు, ప్రగల్భాలు, రకరకాల ఆటను వదిలిపేసి మిగతా వాటి మీద కామెంట్లు ఇవన్నీ చూడడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రాను ఇప్పుడు ఇలానే కొనసాగితే ఏమైందంటే 1 సైడ్ గేమ్ అయిపోయింది మొన్న. అసలు మొత్తానికి అసలు ఇండియాతో మేము ఎప్పుడు గెలవలేమనేటువంటి పరిస్థితి పాకిస్తాన్ అభిమానులకు వచ్చేసింది. ఇలానే కొనసాగితే ఇక ఏదో పాకిస్తాన్ జింబాబ్వే, ఐర్లాండ్, చిన్న ఆ స్కాట్లాండ్ల మీద ఆడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక ఆ యొక్క అసోసియేట్ గేమ్స్లలో. అందుకనే ప్రక్షాళన చేస్తున్నారు పూర్తిగా. ఆ టీంలో 3 ఎట్ ఏ టైం ఇప్పుడు తీసేసేటువంటి పరిణామం ఉంది. నెక్స్ట్ మ్యాచ్లో ఉండరు వీళ్ళు ఒకవేళ. ఎందుకంటే నమీబియా మ్యాచ్ మీద ఓడిపోతే పాకిస్తాన్ కథం, లీగ్ మ్యాచ్లో ఇది కూడా అవుట్. అందుకనే నమీబియా అని చెప్పేసి చిన్న జట్టు అని చెప్పి తక్కువ అంచనా వేయడానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే జింబాబ్వే మీద ఏం జరిగిందో చూసాం. నేపాల్ ఇంగ్లాండ్ మీద ఆల్మోస్ట్ గెలిచినంత పని చేసింది. నమీబియా ఏం చేస్తుందో కూడా ముందే ఊహించడానికి లేదు. వీళ్ళకి అసలే అతి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్లో ఓడిపోతారు నమీబియా మీద. దాంతో లీగ్ దశలోనే
తట్టబుట్ట చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి సీనియర్లు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు ఇప్పుడు. అందుకనే పాకిస్తాన్ సీనియర్లు మూసుకొని నమీబియాతో ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సిందే, వాళ్ళని తీసేసేయండి, నమీబియా పైన గెలిచి సూపర్ 8కు పోవాలంటే ఈ పరిణామాలు చేయాల్సింది కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ ముగ్గురిని ఇప్పుడు ప్రస్తుతానికి ఆ టీముల నుంచి నెక్స్ట్ మ్యాచ్కే తీసేసేటువంటి పరిస్థితి ఏర్పడింది.